వెల్కమ్ టు నెంబర్ వన్ ప్రైవేట్ స్కూల్స్ ఇన్ ఇండియా. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఎల్కేజీకి ఒక అడ్మిషన్ ఫామ్ ఇవ్వండి మేడం. ష్యూర్. ఓ 5,000 క్యాష్ కౌంటర్లో కట్టి ఆ రిసిప్ట్ ఇక్కడ పట్టుకొని వచ్చేస్తే వెంటనే ఇచ్చేస్తా. నేను అడిగింది స్కూల్ ఫీజు కాదు మేడం, అడ్మిషన్ ఫామ్. చెప్పండి సార్, మీ అబ్బాయిని ఐఐటీలో పెట్టమంటారా, జేఈలో పెట్టమంటారా, రెండు కలిపి పెట్టమంటారా? సార్, ఎల్కేజీకి ఐఐటి జేఈ ఏంటి సార్? సార్, పిల్లల్ని ఇప్పటి నుంచి అలా ట్రైన్ చేస్తే వాళ్ళు రేపనే రోజు ఒకటే రెండు రెండు రెండులో ఉంటారు. సరే సార్, ఫీజు అది ట్యూషన్ ఫీజ్, ట్రాన్స్పోర్ట్ ఫీజ్, ఎగ్జామినేషన్ ఫీజ్, బుక్స్, యూనిఫామ్ మెటీరియల్ ఫీజ్, యాక్టివిటీ ఫీజ్ మొత్తం కలిపి 1,20,000 ఓన్లీ. సార్, ఎల్కేజీకి అంత ఫీజు ఏంటి సార్? ఏంటి సార్, ఏ కాలంలో ఉండి మాట్లాడుతున్నారు? మేము ఇంకా తక్కువ చెప్తున్నాం తెలుసా? పక్క క్యాంపస్ వాళ్ళు 1,50,000 చెప్తున్నారు. మేం విద్యతో వ్యాపారం చెయ్యం సార్. ఆ రోజుల్లో చదువు మొత్తానికి 10,000 అయ్యేది కాదు కదరా. ఏంటి సార్ ఇంకా ఆలోచిస్తున్నారు? మనం ఎంత సంపాదించినా దేనికి సార్? పిల్లల భవిష్యత్తు గురించే కదా. ఫీజు కావాలంటే టర్ముల్లో కట్టుకోవచ్చు సార్. మీ పిల్లాడిని ఇలాంటి పాంప్లెంట్లో చూసి మీరు ఎంతమంది గర్వంగా చెప్పుకోవచ్చు చెప్పండి. సరే సార్, ఫీజు గురించి నా తిప్పలేవు, నేను పడతాను. కానీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లాంటివి ఏమైనా? ఏంటి గేమ్సా? అలాంటివి మా స్కూల్లో ఎంకరేజ్ చెయ్యం సార్. ఉదయం 8కి వస్తారు, సాయంత్రం 6 వరకు చదువు 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 అంతే. ఆపండి సార్, మీ స్కూలు, మీ ఫీజు, మీ పద్ధతులు నాకు ఏం నచ్చలేదు. గేమ్స్ అనేవి చిన్నప్పుడు ఆడకపోతే ఇంకెప్పుడు ఆడతారు సార్? నేను ఖచ్చితంగా గవర్నమెంట్కి, ఎడ్యుకేషన్ మినిస్టర్కి మీ స్కూల్ పై కంప్లైంట్ ఇస్తాను. మీ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేలా చేస్తాను చూడండి. కంప్లైంట్ ఇస్తావా? ఈ స్కూల్ ఎవరిదో తెలుసా? మన ఎడ్యుకేషన్ మినిస్టర్దే. ఇది వ్యాపారం.